Hi students, this is chemistry by Mr. Cool. So students, ఈరోజు మనము కోఆర్డినేషన్ కాంపౌండ్స్లో ఉన్నటువంటి 4 మార్క్స్ క్వశ్చన్ వెర్నర్స్ థియరీ అనేటువంటి దాన్ని ఎగ్జాంపుల్తో సహా మనం ఈరోజు డిస్కస్ చేద్దాం స్టూడెంట్స్. సో ఈ క్వశ్చన్ గత 20 years నుండి నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయింది స్టూడెంట్స్. కంపల్సరీ మీరు ఇది చదివి ఎగ్జామ్కి వెళ్ళండి స్టూడెంట్స్, ఇది చదవకుండా ఎగ్జామ్కి వెళ్ళకండి. ఓకేనా స్టూడెంట్స్? సో చాలా ఈజీగా ఉంటుంది. మీరు వీడియో మొత్తం కనుక చూసినట్టయితే ఈజీగా అర్థమవుతుంది స్టూడెంట్స్. ఓకేనా స్టూడెంట్స్? సో ఈ వీడియోను లైక్ చేయండి స్టూడెంట్స్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి స్టూడెంట్స్. ఓకేనా స్టూడెంట్స్? సో బోర్ లేకుండా టాపిక్లోకి వెళ్దాం స్టూడెంట్స్. సో స్టూడెంట్స్ చూడండి, ఇక్కడ క్వశ్చన్ చూడండి, ఇక్కడ కోఆర్డినేషన్ కాంపౌండ్స్. Explain Werner's theory of coordination compounds with suitable example. Explain Werner's theory of coordination compounds with suitable example. Okay students? So ఒక్కసారి మీరు దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి స్టూడెంట్స్. ఓకే స్టూడెంట్స్, సో వెర్నర్స్ థియరీ అనేటువంటి క్వశ్చన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎగ్జామ్లో ఒక 20 years నుండి చాలా రిపీటెడ్ క్వశ్చన్ స్టూడెంట్స్. సో చాలా ఈజీ క్వశ్చన్, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ కూడా. సో కాబట్టి మీరు కొంచెం ఒక్కసారి మీరు వీడియో కంప్లీట్గా అయ్యే వరకు చూస్తే చాలా ఈజీగా అర్థమవుతుంది స్టూడెంట్స్. ఓకే స్టూడెంట్స్, సో చూద్దాం. సో ఫస్ట్ వన్ వెర్నర్స్ థియరీ. సో దీని గురించి మీరు చాప్టర్ ఇంతకుముందు చదివినా, చాప్టర్ గురించి మీకు ఏం తెలియకున్నా కూడా నో ప్రాబ్లం స్టూడెంట్స్. ఓకే, సో డెప్త్ వెళ్ళకుండా మనం చూద్దాం. సో ఫస్ట్ వన్ ఏంటంటే, ఇక్కడ ఎవ్రీ కాంప్లెక్స్ కాంపౌండ్ హ్యాస్ ఎ సెంట్రల్ మెటల్ ఆటమ్ అయాన్. సో ఒక పని చేద్దాం స్టూడెంట్స్, మనం ఈ ఎగ్జాంపుల్ బేస్ తీసుకొని మనం చేద్దాం. ఓకేనా స్టూడెంట్స్? సో స్క్రీన్ షాట్ తీసుకున్నారు కదా. సో దిస్ ఈస్ ద కాంప్లెక్స్ కాంపౌండ్ CO NS3 6 Cl3. So now this is the complex compound. Okay students, complex compound. So every complex compound అంటే దీన్ని కాంప్లెక్స్ కాంపౌండ్ అంటాం. ఓకేనా స్టూడెంట్స్? కాంప్లెక్స్ కాంపౌండ్ అంటే దిస్ ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. ఇప్పుడు చూద్దాం, హ్యాస్ ఏ సెంట్రల్ మెటల్ ఆటమ్ ఆర్ అయాన్. చూడండి, ఇక్కడ ఈ కాంప్లెక్స్ కాంపౌండ్ లో సెంట్రల్ మెటల్ ఆటమ్ ఏంటి? కోబాల్ట్. ఓకే, క్లియర్ స్టూడెంట్స్? సెంట్రల్ మెటల్ ఆటమ్ ఏంటి? కోబాల్ట్. ఓకే, so the first point is clear. So every complex compound has a central metal atom or ion. Clear? Central metal atom ఏంటి ఇందులో? cobalt. Finish. So first point is over. So the central metal atom shows 2 types of valencies. ఈ central metal atom అంతా 2 types of valencies ను షో చేస్తుంది. చూడండి, ఇక్కడ the central metal atom shows 2 types of valencies. అంటే ఈ సెంట్రల్ మెటల్ ఆటమ్ అనేటువంటిది 2 వేలెన్సీలను చూపెడుతుంది. ఓకేనా స్టూడెంట్స్? సో మరి అదేంటి? ప్రైమరీ వేలెన్సీ, సెకండరీ వేలెన్సీ. వాట్? ప్రైమరీ వేలెన్సీ అండ్ సెకండరీ వేలెన్సీ. క్లియర్ స్టూడెంట్స్? ఏంటి ఇక్కడ? ఎవ్రీ కాంప్లెక్స్ కాంపౌండ్ హ్యాస్ 2 types ఆఫ్ వేలెన్సీస్. ప్రతి కాంప్లెక్స్ కాంపౌండ్ ఎవ్రీ కాంప్లెక్స్ కాంపౌండ్ లోపల ఉన్నటువంటి సెంట్రల్ మెటల్ ఆటమ్ clear, central metal atom shows 2 types of valencies. Clear students? Central metal atom. Okay, ఈ central metal atom 2 types of valency చూపెడుతుంది. Clear? So the first one primary valency and second one secondary valency. So now the first one primary valency చూద్దాం. Primary valency, it is equal to the oxidation state of the metal. అయితే ఇక్కడ స్టూడెంట్ చూడండి, ఇక్కడ ఇది ప్రైమరీ వేలెన్సీ, ఇది సెకండరీ వేలెన్సీ. మీకు ముందే చెప్తున్నాను, ఇక్కడ దిస్ ఈజ్ ద ప్రైమరీ వేలెన్సీ. సో నౌ దిస్ ఈజ్ ద సెకండరీ వేలెన్సీ. P and S అని రాసిన స్టూడెంట్స్. ఓకే, సో ఇట్ ఈజ్ ఈక్వల్ టు ద ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ ద మెటల్. ఇందులో ప్రైమరీ వేలెన్సీ ఉంది కదండి. సో ఇది ఏంటిది? ఇట్ ఈజ్ ఈక్వల్ టు ద ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ ద మెటల్. ప్రైమరీ వేలెన్సీ అనేటువంటిది ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ ద మెటల్ కు ఈక్వల్ గా ఉంటుంది. సింపుల్ కాన్సెప్ట్. ఫినిష్. క్లియర్? So the first point is over. Next one,
it is satisfied by negative ions. ప్రైమరీ వేలెన్సీ ఎలా సాటిస్ఫై అవుతుందమ్మా? నెగిటివ్ అయాన్స్ తోటి. ప్రైమరీ వేలెన్సీ ఎలా సాటిస్ఫై అవుతుంది? నెగిటివ్ అయాన్స్ తోటి. ఇస్ ఇట్ క్లియర్? ఫినిష్. సో ద సెకండ్ పాయింట్ ఈజ్ ఓవర్. క్లియర్ స్టూడెంట్స్? నెక్స్ట్, స్పీసీస్ ఆర్ గ్రూప్స్. ఏదైనా ఒక టైం స్పీసీస్ ఆర్ గ్రూప్స్ బౌండ్ బై ప్రైమరీ వేలెన్సీ అండర్గో కంప్లీట్ అయనైజేషన్. ప్రైమరీ వేలెన్సీ అంట కంప్లీట్గా అయనైజేషన్ అవుతుంది. స్పీసీస్ ఆర్ గ్రూప్స్ బౌండ్ బై ప్రైమరీ వేలెన్సీ అండర్గో కంప్లీట్ అయనైజేషన్. కంప్లీట్గా అయనైజేషన్ జరుగుతుంది. ఓకే, ఏ స్పీసీస్ అయితే ఏ గ్రూప్స్ అయితే బౌండ్ అయి ఉన్నాయో ఓకే ప్రైమరీ వేలెన్సీ తోటి, సో ద్వారా వాటిని కంప్లీట్గా అయనైజేషన్ అవుతాయి. క్లియర్ స్టూడెంట్స్? దాట్స్ ఇట్. ఫినిష్. నెక్స్ట్, ఇట్ ఈస్ అయనైజబుల్. ఇట్ ఈస్ అయనైజబుల్. క్లియర్ స్టూడెంట్స్? ఇట్ ఈస్ అయనైజబుల్. అండ్ అవుటర్ స్పియర్ ఆఫ్ అట్రాక్షన్ చూడండి ఇక్కడ. ఇవి ఎక్కడ ఉన్నాయి స్టూడెంట్స్? అవుటర్ స్పియర్లో ఉంది కదా, ఈ స్క్వేర్ బ్రాకెట్ బయట ఉంది కదా. సో కాబట్టి ఇట్ ఈస్ అవుటర్ స్పియర్ ఆఫ్ అట్రాక్షన్. క్లియర్ స్టూడెంట్స్? ఇట్ ఈస్ అయనైజబుల్ ఆర్ అవుటర్ స్పియర్ ఆఫ్ అట్రాక్షన్. సో నెక్స్ట్ వన్, ఇట్ ఈస్ నాన్ డైరెక్షనల్. అయానిక్ బాండ్స్ ఏవైనా కూడా నాన్ డైరెక్షనల్ స్టూడెంట్స్. సో కాబట్టి ఇట్ ఈస్ నాన్ డైరెక్షనల్. మళ్ళీ మనం కెమికల్ బాండింగ్లోకి వెళ్తే డైరెక్షనల్ నాన్ డైరెక్షనల్ తెలుస్తుంది. సో ఇట్ ఈస్ నాన్ డైరెక్షనల్ అండ్ రిప్రజెంటెడ్ బై డాటెడ్ లైన్స్. ఎలా రిప్రజెంట్ చేస్తాం వీటిని? ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి స్టూడెంట్స్. ఇదే CONS3 CONS3 6 అండ్ 3Cl. సో చూడండి ఇక్కడ ఇట్ ఈస్ రిప్రజెంటెడ్ బై డాటెడ్ లైన్స్. ఇట్ ఈస్ రిప్రజెంటెడ్ బై డాటెడ్ లైన్స్. Clear students? That's it. So once again you see, it is equal to the oxidation state of the metal. It is equal to the oxidation state of the metal. It is satisfied by negative species or negative ions. It is satisfied by negative ions. And next, species or groups bound by primary valency undergo complete ionization. Okay students? Next, it is ionizable or outer sphere of attraction. Next, it is non-directional and it is represented by dotted lines. Clear students? So the primary valency is over. Clear? Next, secondary valency. Next word students, secondary valency. Simple. It is equal to the coordination number. So secondary valency ante idani cheppanga students. Primary valency emo oxidation number ki equal ga unte సెకండరీ వేలెన్సీ కోఆర్డినేషన్ నెంబర్కి ఈక్వల్గా ఉంటుంది. సెకండరీ వేలెన్సీ అనేటువంటిది కోఆర్డినేషన్ నెంబర్కి ఈక్వల్గా ఉంటుంది. ఇక్కడ NH3 అమోనియా ఎన్ని ఉన్నాయి స్టూడెంట్స్? 6 ఉన్నాయి. కాబట్టి దాని కోఆర్డినేషన్ నెంబర్ 6. క్లియర్ స్టూడెంట్స్? దాట్స్ ఇట్. ద సెకండరీ వేలెన్సీ ఇట్ ఈస్ ఈక్వల్ టు ద కోఆర్డినేషన్ నెంబర్. క్లియర్? దాట్స్ ఇట్. నెక్స్ట్, ఇట్ ఈస్ సాటిస్ఫైడ్ బై నెగిటివ్ అయాన్స్ ఆర్ పాజిటివ్ అయాన్స్ ఆర్ న్యూట్రల్ మాలిక్యూల్స్. సెకండరీ వేలెన్సీ లోపల అది ఏం సాటిస్ఫై ఎలా అవుతుందమ్మా? బై నెగిటివ్ అయాన్స్ ఉంటాయి, పాజిటివ్ అయాన్స్ ఉంటాయి, ఆర్ న్యూట్రల్ మాలిక్యూల్స్ కూడా ఉంటాయి స్టూడెంట్స్. క్లియర్ స్టూడెంట్స్? దాట్స్ ఇట్. ఫినిష్. నెక్స్ట్, స్పీసీస్ ఆర్ గ్రూప్స్ బౌండ్ బై సెకండరీ వేలెన్సీ డు నాట్ అండర్గో అయనైజేషన్. క్లియర్ స్టూడెంట్స్? స్పీసీస్ ఆర్ గ్రూప్స్ అనేటువంటి ఏంటి? ఇక్కడ అయనైజేషన్ జరగవు. క్లియర్? సో ఇట్ ఈస్ నాన్ అయనైజబుల్. కాబట్టి ఇదేంటమ్మా? అయనైజబుల్ జరగవు. ఆర్ ఇన్నర్ స్పియర్ ఆఫ్ అట్రాక్షన్. ఇది ఎక్కడ ఉంది? స్క్వేర్ బ్రాకెట్ లోపల ఉంది. నౌ దిస్ ఈస్ ద ఇన్నర్ స్పియర్ ఆఫ్ అట్రాక్షన్. క్లియర్ స్టూడెంట్స్? ఇట్ ఈస్ నాన్ అయనైజబుల్ ఆర్ ఇన్నర్ స్పియర్ ఆఫ్ అట్రాక్షన్. క్లియర్ స్టూడెంట్స్? దాట్స్ ఇట్. ఇట్ ఈస్ డైరెక్షనల్. ఇదేంటమ్మా? డైరెక్షనల్ గా ఉంటుంది. అండ్ ఇట్ ఈస్ రిప్రజెంటెడ్ బై సాలిడ్ లైన్స్. క్లియర్ స్టూడెంట్స్? దాట్స్ ఇట్. ద సెకండరీ వేలెన్సీ ఇస్ ఓవర్. Simple. It is equal to the coordination number. First one. And next one, it is satisfied by negative ions or positive ions or neutral molecules. Next, species or groups bound by secondary valency do not undergo ionization. Clear students? That's it. Next, it is non-ionizable or inner sphere of attraction. Clear students? Next, it is directional and it is represented by solid lines. Clear students? ఇప్పుడు మన ఎగ్జాంపుల్ ఒకసారి చూద్దాం. CONS3 6Cl3. సో మీకు ఫార్ములా గుర్తుంచుకోండి, పేరేం అవసరం లేదు. ఓకే స్టూడెంట్స్? హెక్సామైన్ కోబాల్ట్ క్లోరైడ్ అంటారు. సో ఇట్స్ నాట్ నీడ్ నౌ దిస్ టైమ్. ఓకే స్టూడెంట్స్? ఇక్కడ
మనం డ్రా చేయట్లేదు స్టూడెంట్స్. ప్రైమరీ వేలెన్సీ 3 అని చెప్పినాం అమ్మా. ప్రైమరీ వేలెన్సీ ఏమని చెప్పినాం 3. చూడండి ఇక్కడ సిఎల్స్ ఎన్ని ఉన్నాయి, ఇక్కడ 3 ఉన్నాయి. కాబట్టి ప్రైమరీ వేలెన్సీ 3, దట్స్ ఇట్. ప్రైమరీ వేలెన్సీ 3. ఇక్కడ చూడండి అమ్మ, ఇక్కడ స్టూడెంట్స్ ఒక డాటెడ్ లైన్, రెండో డాటెడ్ లైన్, 3 డాటెడ్ లైన్స్. క్లియర్ స్టూడెంట్స్? సో ప్రైమరీ వేలెన్స్ ఎంత? 3. క్లియర్? అండ్ నెక్స్ట్ సెకండరీ వేలెన్స్ ఎంత? అమోనియాస్ ఎన్ని ఉన్నాయమ్మా ఇక్కడ? 6. సో హౌ మచ్ అమోనియాస్, ఎన్ని అమోనియాస్ ప్రజెంట్ అయి ఉన్నాయి ఇక్కడ? 6. సో కాబట్టి దీని కోఆర్డినేషన్ నెంబర్ 6. 1 2 3 4 5 6 అమోనియాస్ ప్రజెంట్ అయి ఉన్నాయి. క్లియర్ స్టూడెంట్స్? దట్స్ ఇట్. సో దీని షేప్ ఏంటమ్మా? ఆక్టాహైడ్రల్. దీని షేప్ ఏంటి? ఆక్టాహైడ్రల్. ఇస్ ఇట్ క్లియర్? దట్స్ ఇట్. నౌ దిస్ ఇస్ ద ఎగ్జాంపుల్. అయితే ఇక్కడ స్టూడెంట్స్ మీరు ఇంకొకటి అబ్జర్వ్ చేయాలి. CO+3 అని రాసాం. సో కోబాల్ట్, దాని ఆక్సిడేషన్ స్టేట్ +3. అయితే స్టూడెంట్స్ అందరికి డౌట్ వస్తుంది, క్లోరిన్ డాట్స్ ఇలానే పెట్టాలా, ఈ డైరెక్షన్లో పెట్టాలా, ఈ డైరెక్షన్లో పెట్టాలా, అమోనియా ఇలా? మీ ఇష్టం స్టూడెంట్స్, మీ ఇష్టం, యాజ్ యువర్ విష్. మీరు ఇలా రాసి CO+3 రాసి ఇక్కడే క్లోరిన్ పెట్టాల్సిన అవసరం లేదు స్టూడెంట్స్. ఇక్కడ NH3 రాసే. సో Cl ఇటు రాయండి. క్లియర్? Cl ఇలా రాయండి అండ్ NH3. సో కొందరు ఏంటంటే స్టూడెంట్స్, మీరు ఇది యాజ్ ఇట్ ఈస్గా ఇలానే ఉండాలి, సిఎల్స్ డాటెడ్స్ ఇలా ఉండాలి, ఈ సిఎల్ పక్కకు NH3 రావాలి, NH3 పక్కకు, అలా ఏం లేదు స్టూడెంట్స్. ఓకేనా స్టూడెంట్స్? సో మీరు యాజ్ ఇట్ ఈస్గా మీ ఇష్టం వచ్చినట్టు రాసుకోండి. కాకపోతే ఆక్టాహైడ్రల్ షేప్ వచ్చేటట్టు కొంచెం క్లియర్గా రాయండి. ఇక్కడ 4 వచ్చినాయమ్మా. అండ్ నెక్స్ట్ Cl మైనస్ 1 2 3 4 అండ్ 5 అండ్ నెక్స్ట్ వాట్ 6. క్లియర్ స్టూడెంట్స్? దాట్స్ ఇట్. ఓకేనా స్టూడెంట్స్? దాట్స్ ఇట్. క్లియర్? సో కాబట్టి మీరు ఈ డయాగ్రామ్ మీరు బట్టిఫై చేయకండి. ఓకేనా స్టూడెంట్స్? బట్టి చేయకండి, బట్టి పట్టకండి. సో సింపుల్గా CO+3 రాసేసి Cl-3 వచ్చేటట్టు చూసుకోండి, 6 NH3 వచ్చేటట్టు చూసుకోండి. ఓకేనా స్టూడెంట్స్? దాట్స్ ఇట్. క్లియర్? సో ద వెనస్ సిరీస్ ఓవర్. సో ఒక్కసారి మళ్ళీ రివైజ్ చేద్దాం స్టూడెంట్స్. ఇక్కడ మీరు కంపేర్ చేద్దాం. కంపేర్ చేస్తే ఈజీగా ఉంటుంది స్టూడెంట్స్. క్లియర్? అలా చేసుకుంటూ చూద్దాం. ఎవ్రీ కాంప్లెక్స్ కాంపౌండ్ హ్యాస్ ఎ సెంట్రల్ మెటల్ ఆటమ్ ఆర్ అయాన్. అంటే ప్రతి కాంప్లెక్స్ కాంపౌండ్ అనేటువంటిది ఒక సెంట్రల్ మెటల్ ఆటమ్ ఉంటుంది దానికి. దట్స్ ఇట్. సో ద సెంట్రల్ మెటల్ ఆటమ్ హ్యాస్ 2 types of valencies. One is primary valency and second is secondary valency. ఇప్పుడు చూద్దాం స్టూడెంట్స్, ప్రైమరీ వేలెన్సీ పాయింట్ అండ్ సెకండరీ వేలెన్సీ పాయింట్. ఇది వస్తే ఇది వస్తుంది స్టూడెంట్స్. సింపుల్గా చూద్దాం. సో ఫస్ట్ వన్, ఇట్ ఈస్ ఈక్వల్ టు ద ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ ద మెటల్. ఓకే స్టూడెంట్స్, ఇట్ ఈస్ ఈక్వల్ టు ద ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ ద మెటల్. ఒకవేళ మీరు ఇలా అంటే ప్రైమరీ వేలెన్సీ లెఫ్ట్ సైడ్, సెకండరీ వేలెన్సీ రైట్ సైడ్ వేసుకొని కూడా రాయొచ్చు స్టూడెంట్స్. సో ఇట్ ఈస్ ఈక్వల్ టు ద ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ ద మెటల్. Now it is equal to the coordination number. Clear students? Next, it is satisfied by negative ions. Next, it is satisfied by negative ions or positive ions or neutral molecules. Clear students? That's it. Next, species or groups bound by primary valency undergo complete ionization. So దాన్ని సింపుల్ గా మనం do not undergo ionization అని రాస్తే సరిపోతుంది స్టూడెంట్స్. సింపుల్. సో species or groups bound by secondary valency do not undergo ionization. సింపుల్, దాట్స్ ఇట్. అంటే ప్రైమరీ వేలెన్సీ వస్తే సెకండరీ వేలెన్సీ వచ్చేస్తుంది. క్లియర్ స్టూడెంట్స్? నెక్స్ట్, ఇట్ ఈస్ అయనైజబుల్ ఆర్ అవుటర్ స్పియర్ ఆఫ్ అట్రాక్షన్. ఇక్కడ ఏంటమ్మా మళ్ళీ, ఇట్ ఈస్ నాన్ అయనైజబుల్ ఆర్ ఇన్నర్ స్పియర్ ఆఫ్ అట్రాక్షన్. క్లియర్ స్టూడెంట్స్? దాట్స్ ఇట్. నెక్స్ట్, ఇట్ ఈస్ నాన్ డైరెక్షనల్, ఇట్ ఈస్ డైరెక్షనల్, అండ్ ఇట్ ఈస్ రిప్రజెంటెడ్ బై డాటెడ్ లైన్స్ అండ్ ఇట్ ఈస్ రిప్రజెంటెడ్ బై సాలిడ్ లైన్స్. క్లియర్ స్టూడెంట్స్? దాట్స్ ఇట్. ఇప్పుడు చూడండి స్టూడెంట్స్, ఓవర్. బట్ ఎగ్జాంపుల్ ఒకసారి చూడండి స్టూడెంట్స్. CONH3 taken 6 Cl3 స్క్వేర్ బ్రాకెట్ లో రాసినాము. సో ఇక్కడ మీరు ఫస్ట్ డయాగ్రామ్ ఏం చేస్తాం, CO రాయండి. యు రైట్ ద CO అండ్ +3 is the oxidation state of cobalt. +3 is the oxidation state of cobalt. Clear students? Compulsory you write this one also in exam. Next, 3 Cls ఉన్నాయి స్టూడెంట్స్. 3 Cls ను మనం డాట్స్ పెట్టేస్తాం స్టూడెంట్స్. డాటెడ్ లైన్స్ లో Cl minus Cl minus Cl minus, compulsory you write the Cl minus charge, compulsory. Okay students? Next, NH3 6, it means ammonia 6. 1 2 3 4 5 6. సో వీటిని ఏమంటాం స్టూడెంట్స్, సాలిడ్ లైన్స్ అంటాం ఆర్ కామన్ లైన్స్ అన్నా పర్లేదు స్టూడెంట్స్. ఓకేనా స్టూడెంట్స్? దాట్స్ ఇట్. క్లియర్? సో నౌ ద వెన్నర్ సిరీస్ ఓవర్ స్టూడెంట్స్. సో మళ్ళీ ఒకసారి మీరు దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి స్టూడెంట్స్. సో
ఇదేం అవసరం లేదు స్టూడెంట్స్, జస్ట్ రఫ్గా. సో యాజ్ ఇట్ ఈజ్ మీకు 4 మార్క్స్ క్వశ్చన్ ఇది. చాలామంది స్టూడెంట్స్కు కోఆర్డినేషన్ కాంపౌండ్స్ అంటేనే ఒక విధమైనటువంటి భయం ఉంటుంది D&F బ్లాక్ ఎలిమెంట్స్లో, ఆ తర్వాత కోఆర్డినేషన్ కాంపౌండ్స్. సో కంపల్సరీ నెంబర్ ఆఫ్ టైమ్స్ వెర్నర్స్ థియరీ వచ్చింది స్టూడెంట్స్. సో చాలా సింపుల్గా మీరు ఈ ఆన్సర్ని రాసింది స్టూడెంట్స్. ఓకేనా స్టూడెంట్స్, దాట్స్ ఇట్ క్లియర్. సో నౌ దిస్ ఇస్ ద వెర్నర్స్ థియరీ, ఇది ఏ చాప్టర్ అమ్మా? కోఆర్డినేషన్ కాంపౌండ్స్. ఓకే, D&F బ్లాక్ ఎలిమెంట్స్ అండ్ కోఆర్డినేషన్ కాంపౌండ్స్. ఓకే స్టూడెంట్స్, సో దీన్ని మంచిగా చదివి బాగా చదివి మీరు ఎగ్జామ్కి వెళ్ళండి స్టూడెంట్స్. ఓకేనా స్టూడెంట్స్, దాట్స్ ఇట్. సో ఈ వీడియోను మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి స్టూడెంట్స్. ఓకేనా స్టూడెంట్స్, ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్.